హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్వే స్మార్ట్. ఇవాళ వీడియోలో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఒక క్లయింట్ గురించి చెప్పబోతున్నాను. నా క్లయింట్ గురించి. ఆ క్లయింట్ నాకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు. ఆ క్లయింట్కి ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఏంటి ఆ రిక్వైర్మెంట్ అంటే, మాకు విలేజ్ మ్యాప్ కావాలి అని చెప్పేసి నన్ను అడిగారు. సరే, విలేజ్ మ్యాపే కదా, నేను ఇస్తాను మీకు అని చెప్పేసి విలేజ్ మ్యాప్ని నేను అరేంజ్ చేసుకోవడానికి కొంచెం కాంటాక్ట్స్కి కాల్ చేసి అడిగాను. విలేజ్ మ్యాప్, పలానా ఊరు విలేజ్ మ్యాప్ ఉందా అని. అయితే ఈ క్లయింట్ నిర్మల్ జిల్లా నుంచి నాకు కాల్ చేశారు. పర్సనల్గా కాల్ చేసి అడిగారు, మాకు మా ఊరు విలేజ్ మ్యాప్ కావాలి అని. సరే, ఓకే, నేను పంపిస్తాను, నా దగ్గర ఉంటే మీకు సెండ్ చేస్తాను అని చెప్పేసి చెప్పాను. డీటెయిల్స్ తీసుకున్నాను. డీటెయిల్స్ అనేది తీసుకొని నేను సర్వే భవన్ నుంచి విలేజ్ మ్యాప్ తెప్పించుకొని చూశాను. విలేజ్ మ్యాప్ తెప్పించుకొని చూసిన తర్వాత నాకేం తెలిసిందనంటే, ఆ విలేజ్ మ్యాప్ ఎలా ఉందంటే, ఆ విలేజ్ మ్యాప్ అనేది ఇలా ఉంది. ఏంటి విలేజ్ మ్యాప్ ఇలా ఉంది, అసలు ఒకదానికి సంబంధం లేకుండా ఉంది ఏంటి అని నేను కాసేపు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సర్వే భవన్లో వీళ్ళ ఊరు విలేజ్ ఏదైతే ఈ ఊరు ఉందో, ఈ నిర్మల్ జిల్లా కనిపిస్తుందా, తాలూకా నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ మౌజే కొచ్చన్పల్లి, వీళ్ళ విలేజ్ మ్యాప్ రికార్డ్స్లో చినిగిపోయింది. ఇన్ ద సెన్స్ అంటే, ఒక 8 ముక్కలుగా మొదటిసారి వాళ్ళు చేసిన విలేజ్ మ్యాప్ ఏదైతే ఒరిజినల్ విలేజ్ మ్యాప్ ఉంటుందో, ఆ ఒరిజినల్ విలేజ్ మ్యాప్ చినిగిపోయింది. అలా చినిగిపోయి ఉన్న మ్యాప్ని ఏం చేశారంటే, అలానే వదిలేయకుండా దాన్ని చినిగిన పార్ట్స్ని యూజ్ చేసి దాన్ని స్కాన్ చేసి ఒక ఫైల్లో సేవ్ చేశారు సర్వే భవన్ వాళ్ళు. అయితే ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటి, ఇప్పుడు ఇలా ఆ అతుకులు ఉన్న దాంట్లో నేను ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, అసలు మాకు రోడ్ ఎలా వెళ్తుంది, ఈ గుట్టలు, ఈ టోపో డీటెయిల్స్ అండ్ ఈ సర్వే నెంబర్స్ మాకు సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పేసి నన్ను అడిగారు. అయితే నేనేం చేశానంటే, దాన్నంతా ఏదైతే విలేజ్ మ్యాప్ నేను సర్వే భవన్ నుంచి తీసుకున్నానో, ఆ సర్వే భవన్ నుంచి తీసుకున్న విలేజ్ మ్యాప్ని నేను ఒక A4 షీట్కి జిరాక్స్ తీసుకున్నాను ఫస్ట్. అది A4 షీట్కి జిరాక్స్ తీసుకున్న తర్వాత చూశాను దాన్ని. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వరకు దాన్ని అండర్స్టాండ్ చేసుకున్నాను. ఏంటి ఇది, ఎలా ఉంది, ఏంటి అని. దాన్ని అర్థం చేసుకున్న తర్వాత నాకు ఒక ఐడియా తగిలింది. ఏంటంటే, వీటిని ఓవర్లాప్ చేస్తే మనకి మ్యాప్ అనేది మళ్ళీ రీక్రియేట్ అవుతుంది కదా అని చెప్పేసి నాకు ఒక ఐడియా వచ్చింది. సో నేనేం చేశానంటే, A4 షీట్లో ప్రింటింగ్ తీసుకొని ఎక్కడి వరకైతే స్కాన్ చేసి పెట్టిందో డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ అక్కడి వరకు కట్ చేసుకొని వీటిని పార్ట్స్గా తీసుకున్నాను. 8 పార్ట్స్ వచ్చాయి నాకు టోటల్గా. ఇప్పుడు ఈ 8 పార్ట్స్ని నేను ఒక్కొక్క పార్ట్ని ఓవర్లాప్ చేస్తూ టోటల్గా ఈ విలేజ్ మ్యాప్ని రీక్రియేట్ చేశాను. అది ఎలా రీక్రియేట్ చేశాను, ఎలా ఓవర్లాప్ చేశాను, సర్వే నెంబర్స్ అన్నీ మళ్ళీ యథావిధిగా వచ్చున్నాయా, వీటిని మనం మళ్ళీ వాడుకోవచ్చా, ఇది మనకి యూస్ఫుల్ అవుతుందా లేదా అనేది ఈ విలేజ్ మ్యాప్ మొత్తం రెడీ అయిన తర్వాతే మీకు తెలుస్తుంది. ఈ విలేజ్ మ్యాప్ని ఇప్పుడు నేను రెడీ చేయబోతున్నాను. ముక్కలుగా ఉన్న విలేజ్ మ్యాప్ని. వీడియోని పూర్తిగా చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. ఈ వీడియోని ఎంతమందికి పాసిబుల్ అయితే అంతమందికి షేర్ చేయండి. అండ్ మీకు తెలిసిన వారికి, సర్వేయర్స్కి, స్టూడెంట్స్కి, సివిల్ ఇంజనీర్స్కి అండ్ సర్వేయింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో కమాన్, ఇప్పుడు మనం విలేజ్ మ్యాప్ని రీక్రియేట్ చేద్దాం. నేను వీటికి నెంబరింగ్ ఇచ్చుకున్నాను. నెంబరింగ్ నాకు తర్వాత ఈజీగా అర్థం కావడం కోసం నెంబరింగ్ ఇచ్చాను. సో ఫస్ట్ నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. ఇది మన పార్ట్ 1. దీన్ని ఓవర్లాప్ చేయాలి. మొత్తం రీక్రియేట్ అయిన తర్వాత మీకు ఎలా ఉంటుందో కనిపిస్తుంది, చూడండి. అబ్సల్యూట్ ఎగ్జాక్ట్గా మనకి వస్తుందా రాదా అనేది ఇప్పుడు మనకి తెలిసిపోతుంది.
వాళ్ళు సర్వే భవన్లో దీన్ని స్కాన్ చేసేటప్పుడే దీన్నేం చేశారంటే, ఓవర్‌లాప్ చేసుకునే విధంగా దీన్ని స్కాన్ చేశారు. అంటే ఇప్పుడు ఇలా నేను ఎలా అయితే ఇప్పుడు నేను ఓవర్‌లాప్ చేస్తున్నానో, సేమ్ అదే విధంగా వాళ్ళు దాన్ని స్కాన్ చేశారు. ఒక ఫ్యూచర్ యూజ్ కోసం. కనిపిస్తుందా? లేదంటే జూమ్ చేసి చూపించనా? ఓకే. సో, ఇలాగా మీకు కూడా విలేజ్ మ్యాప్స్ ఉంటాయి. మీ విలేజ్ మ్యాప్స్ కూడా ఇలా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే, అప్పుడు ఎప్పుడైతే సర్వే చేశారో, ఆ టైంలో ఒకటే విలేజ్ మ్యాప్‌ని తయారు చేసి పెట్టేది. ఆ ఒక్క విలేజ్ మ్యాప్‌నే ప్రతిసారి దాన్నే వాడేది అందరూ సర్వేయర్లు లేదా ఎవ్వరు మన ల్యాండ్ మెజర్ చేయడానికి వచ్చినా గానీ, ఎవరు ఏది చేయడానికి వచ్చినా గానీ, ఓన్లీ ఆ సింగిల్ విలేజ్ మ్యాప్‌ని ఫోల్డ్స్ అంటే ఒక సర్వేయర్ వాళ్ళ కంఫర్ట్ ఓన్లీ ఏ సర్వే నెంబర్‌నైతే సర్వే చేస్తున్నారో, ఆ సర్వే నెంబర్‌ని వరకి మాత్రమే ఒక విలేజ్ మ్యాప్‌లో ఫోల్డ్ చేసేవాళ్ళు. అలా ఫోల్డ్ చేసినప్పుడు ఏమయ్యేది, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫోల్డ్ చేయడం వల్ల అది లైక్ కార్నర్స్‌కి కట్ వచ్చేసి చిరిగిపోయేది. సో, ఇలా. ఇప్పుడు నేను ఎలా అయితే ముక్కలు అతికిస్తున్నానో, అక్కడ వాళ్ళు ఫోల్డ్ చేశారు. ఫోల్డ్ చేయడం వల్ల అది చినిగిపోయింది. రైట్. చూసారా? విలేజ్ మ్యాప్‌ని మళ్ళీ మనం రీక్రియేట్ చేసాము. ఇది ఈ ఈ పూర్తి మొత్తం విలేజ్ మ్యాప్ పేపర్ అయిందనుకోండి. ఫస్ట్ ఒక సర్వేయర్ ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి, తర్వాత మళ్ళీ ఇక్కడ ఫోల్డ్ చేసి, తర్వాత మళ్ళీ ఇలా చేయడం వల్ల అది నెంబర్ ఆఫ్ టైమ్స్ అలా ఫోల్డ్ చేయడం వల్ల ఈ విలేజ్ మ్యాప్ అనేది ఒరిజినల్ విలేజ్ మ్యాప్ అనేది చినిగిపోవడం జరిగింది. ఒకవేళ అలా ఫోల్డ్ చేయకుండా దీన్ని ఒక క్లాత్ పైనో లేకపోతే ఇంకా వేరే దేనిపైనైనా ప్రింట్ చేపించుంటే అది ఈ ఈ ఈరోజు సేఫ్‌గా ఉండేది. సో, ఇప్పుడు ఇది ఇలా అతుకులు ఉండడం వల్ల ఏంటి మనకి ఇబ్బంది? ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇదంతా కట్ అయిపోయింది. ఈ మధ్యలో చూడండి ఎన్ని సర్వేస్ ఉన్నాయో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలా మేబీ ఒక 100 పైన ఎన్నైతే టోటల్‌గా దీంట్లో సర్వే నెంబర్స్ ఉన్నాయో దాంట్లో ఒక 100 సర్వే నెంబర్స్ అయితే ఎఫెక్ట్ అయి ఉంటాయి. దేనివల్ల ఎఫెక్ట్ అయి ఉంటాయి అంటే మెజర్‌మెంట్ వల్ల ఎఫెక్ట్ అయి ఉంటుంది. సో, వాళ్ళకి నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఎవరివైతే విలేజ్ మ్యాప్‌లో వాళ్ళ సర్వే నెంబర్ కట్ అయిపోయిందో, వాళ్ళు టిప్పన్స్‌ని తీసుకోండి. మీరు టిప్పన్స్‌ని తీసుకుంటే మీకు మీ మెజర్‌మెంట్స్‌ని ఒకవేళ విలేజ్ మ్యాప్‌లో లేకపోయినా గానీ, మీ టిప్పన్‌లో ఎలా ఉందో మీ మెజర్‌మెంట్ అలానే మీకు ఎంగేజ్‌మెంట్ చేసి పెడతారు. సో, అందుకని ఎవరైతే ఈ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నారో, ఈ కట్ అయ్యి ఇలా ఎఫెక్ట్ అయిన ఏరియా ఉందో, వాళ్ళు టిప్పన్స్‌ని తీసుకోండి. ఇది ఎలా కనుక్కోవాలి? మా ఏరియాని ఎలా ఎఫెక్ట్ అయింది అనంటే, ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఈ కొంచెన్పల్లి, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నవాళ్ళు ఉన్నారో, వారు వెంటనే మీ సర్వే దగ్గరికి వెళ్ళి, మన ఊర్లో ఉన్న విలేజ్ మ్యాప్ చినిగిపోయింది. సో, చినిగిపోయిన దాంట్లో మా సర్వే నెంబర్ ఏమన్నా ఎఫెక్ట్ అయిందా? ఒకవేళ అలా ఎఫెక్ట్ అయితే మా టిప్పన్ని మాకివ్వండి. మేము భద్రపరుచుకుంటామని చెప్పేసి తీసుకోండి. అయితే ఇప్పుడు నా క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఈ చినిగిపోయిన విలేజ్ మ్యాప్ ఉందో దాన్ని నాకు మళ్ళీ రీక్రియేట్ చేసి క్లాత్ పైన ప్లాటింగ్ చేసి ఇవ్వమని చెప్పేసి నన్ను అడిగాడు. క్లాత్ పైన ప్లాటింగ్ అని అనగానే నాకు అర్థం కాలేదు. ఈయన ఎందుకు క్లాత్ పైన ప్రింట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాడు అని. తర్వాత తన విలేజ్ మ్యాప్ ఏదైతే ఉందో నేను ఆ విలేజ్ మ్యాప్‌ని తీసుకొని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అతనికి ఒక విలేజ్ మ్యాప్ విలువ తెలిసింది. ఎలా అంటే, ఇప్పుడు ఇలా చినిగిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఊరే కాదు, ఇప్పుడు రేపు పొద్దున మీ ఊరు కూడా ఇలానే చినిగిపోయి ఉంటుంది.
అప్పుడేంటి? అప్పుడెలా చేస్తారు? సో, అలా జరగడం కంటే ముందే మీరు విలేజ్ మ్యాప్స్‌ని తీపిచ్చుకొని పెట్టుకోండి. తీపిచ్చుకొని పెట్టుకోండి అంటే ప్రింట్ తీపిచ్చుకొని పెట్టుకోండి. క్లాత్ పైన కాదు, కావాలంటే మీరు కనీసం పేపర్ పైన చేపించుకున్నా గానీ, మీ విలేజ్‌లో ఒక 10 మంది లేదా 20 మంది దగ్గర ఆ విలేజ్ మ్యాప్ ఉన్నా కానీ ఫ్యూచర్‌లో మీ జనరేషన్స్‌కి వాళ్ళ జనరేషన్స్‌కి అది యూజ్ అవుతుంది. సో, అది పెద్ద విషయం ఏం కాదు. మీరు విలేజ్ మ్యాప్స్ అండ్ టిప్పన్స్‌ని తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో మీ జనరేషన్స్‌కి డిస్ప్యూట్స్ రాకుండా ఉండడానికి కోసం. ఇప్పుడు నా క్లయింట్‌కి తన వాళ్ళ విలేజ్ మ్యాప్ యొక్క వాల్యూ తెలిసింది కాబట్టి తను క్లాత్ పైన ప్లాటింగ్ చేసి ఇవ్వండి అని చెప్పేసి అడిగాడు. ఎందుకంటే అది 100% ఒక 100 ఇయర్స్ టు 200 ఇయర్స్ వరకు క్లాత్ పైన 100 ఇయర్స్ వరకు అయినా కానీ మీ విలేజ్ మ్యాప్ చిరిగిపోకుండా అలానే ఉంటుంది. సో, మీరు కూడా మీ విలేజ్ మ్యాప్ తీసుకోండి. మీ ఫ్యూచర్ జనరేషన్స్‌కి అది యూస్‌ఫుల్ అవుతుంది. అండ్ ఈ విలేజ్ మ్యాప్స్ మీకు కావాలి అని అంటే నా వాట్సాప్ నెంబర్‌లో నాకు విలేజ్ మ్యాప్ కావాలి అని చెప్పేసి నాకు వాట్సాప్‌లో టెక్స్ట్ చేయండి. నేను మీకు మీ విలేజ్ మ్యాప్‌ని ఒకవేళ రికార్డ్స్‌లో ఉంటే మీకు పంపిస్తాను. ఒకవేళ రికార్డ్స్‌లో లేదు అని అంటే మేము కూడా ఏం చేయలేము. అది తెలంగాణ సర్వే భవన్‌లో ఉన్న రికార్డ్స్. మోస్ట్ ప్రాబబుల్లీ 70% అయితే 80-90% విలేజ్ మ్యాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని డిస్ట్రిక్ట్స్ మాత్రం అవైలబుల్గా లేవు. సో, వాటికి మనం ఏం చేయలేము. సో, ఇదండి ఇవాల్టి వీడియో. నా క్లయింట్ ఏదైతే తను బాధపడుతున్నాడో తనకి నేను ఒక సొల్యూషన్గా నేను అతికిచ్చి మీకు మళ్ళీ కావాలంటే నేను ప్లాటింగ్ చేసి ఇస్తాను అని చెప్పాను. బట్ అతను నన్ను యాక్సెప్ట్ చేయలేదు. సర్వే భవన్ నుంచి నాకు ఒక మ్యాప్ పంపిస్తానన్నారు. నేను దానికోసం వెయిట్ చేస్తున్నా అన్నాడు. సరే, ఓకే, నో ప్రాబ్లమ్ అని చెప్పేసి నేను ఇక్కడి వరకు అయితే నేను అతనికి సాల్వ్ చేసి పెట్టాను. సో, వీడియో నచ్చినట్టయితే మీకు వీడియో లైక్ చేయండి అండ్ ఈ వీడియోని ఎంతమందికి పాసిబుల్ అయితే అంతమందికి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.